హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ఒక మంచి గవర్నమెంట్ నోటిఫికేషన్ మీ ముందునే ఉంది. ఈ నోటిఫికేషన్లో తెలంగాణ రిజిస్ట్రేషన్తో పాటు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ కూడా అనుమతించారు. సో ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ చదివిన వారు కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా నోటిఫికేషన్ విడుదలవగానే మీకోసం అలా వీడియో చేస్తున్నాం. ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి తాజా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో మొత్తం ఖాళీలు 21 ఉన్నాయి. 52,000 రూపాయల జీతంతో రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డిఎంఎండ్హెచ్ఓ రంగారెడ్డి జిల్లా వారు ఎన్హెచ్ఎం స్కీమ్లో భాగంగా ఈ నోటిఫికేషన్లను విడుదల చేశారు. మీకు ఉండాల్సిన అర్హతలు, అప్లై చేసే విధానం, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మొదలైన అన్ని విషయాలతో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. పూర్తిగా చూడండి. ఈసారి 1 కాదు 2 కాదు, మొత్తం 21 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది జెన్యూన్ అఫీషియల్ గవర్నమెంట్ నోటిఫికేషన్. దీనికి కావాల్సిన అర్హతలు చూసుకుంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వారు ఈ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అర్హులు. అలాగే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకుని ఉండాలి. జీతం యొక్క వివరాలు చూసుకుంటే నెలకు 52,000 రూపాయలు చెల్లిస్తారు. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగమే కావచ్చు, కానీ ఫ్యూచర్లో రెగ్యులర్ జాబ్స్ తీసుకున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్కు మీకు హెల్ప్ అవుతుంది. వయోపరిమితి చూసుకుంటే కనీస వయసు 18 సంవత్సరాలుగాను, గరిష్టంగా 34 సంవత్సరాలుగాను నిర్ణయించారు. జూలై 1, 2025ను ఈ వయసుకు లెక్కిస్తారు. రిజర్వ్డ్ అభ్యర్థులకు వయో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కు 3 సంవత్సరాల వరకు వయో సడలింపు ఇస్తారు. సాయుధ దళాలలో పనిచేసిన వారికి వారి సర్వీసును కౌంట్ చేస్తారు. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు అనేది ఇస్తారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ఈ కింద పేర్కొన్న వారందరూ ఉంటారు. ఎంపిక విధానం చూసుకుంటే ఏ విధమైన రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ లేదు. ఎంబీబీఎస్లో వచ్చిన మార్కులను 90% చేస్తారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ తర్వాత సంవత్సరానికి 0.5 మార్కులు చొప్పున మొత్తంగా 10 మార్కులను యాడ్ చేస్తారు. జూలై 1, 2025 వరకు ఏజ్ అనేది పరిగణలోకి తీసుకుంటారు. ఈ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు మల్టీ జోన్ ఉద్యోగాలుగా పేర్కొన్నారు. దరఖాస్తు చివరి తేదీ మరియు దరఖాస్తు విధానం చూసుకుంటే ఈ నోటిఫికేషన్ జూలై 11న అంటే ఇప్పుడే రిలీజ్ అయింది. దరఖాస్తు చివరి తేదీ జూలై 18, 2025 సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. అంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే రంగారెడ్డి జిల్లా వెబ్సైట్లో నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూరించిన దరఖాస్తులు నేరుగా కానీ పోస్టుల విధానంలో కానీ నిర్ధారిత గడువులోపులో సబ్మిట్ చేయాలి. దరఖాస్తులు అనేవి డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్, రంగారెడ్డి జిల్లా, నియర్ పిల్లర్ నెంబర్ 294, శివరాంపల్లి, రాజేంద్ర నగర్ మండలం, పిన్ 500052. ఈ అడ్రస్కు దరఖాస్తులు అనేవి చేరేటట్లు చూసుకోవాలి. ఈ క్రింది డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి దరఖాస్తుతో పాటు సబ్మిట్ చేయాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ కాపీ, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కాపీ, ఎంబీబీఎస్ పాస్ సర్టిఫికేట్స్, అన్ని సంవత్సరాల మార్క్స్ మెమోస్, తెలంగాణ లేదా ఏపీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, మాజీ సైనికులకు సంబంధించిన పత్రాలు, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, దరఖాస్తు మీద ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించాలి. ఫ్రెండ్స్, ఇదొక జెన్యూన్ గవర్నమెంట్ ఆపర్చునిటీ. మీరు మీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవటానికి ఒక స్టెప్పింగ్ స్టోన్లా ఉంటుంది. ఈ వీడియో మీరు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను పర్సనల్గా రిప్లై ఇస్తాను. అవకాశం వచ్చిందంటే దాన్ని అస్సలు వదులుకోకండి. ఛాన్స్ ఒకేసారి వస్తుంది, కానీ మీరు గ్రాప్ చేస్తే చాలు లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది.
ఇలాంటి తాజా ఉద్యోగ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి.